fishery.news కు స్వాగతం. పెన్ కల్చర్ అనేది తక్కువ లోతు ఉన్న నదులలోనూ రిజర్వాయర్లలోనూ నిర్వహింపబడే ఒక ఆక్వాకల్చర్ పద్ధతి. పెన్ అనగా ఎన్క్లోజర్ అని అర్థం. ఈ పద్ధతిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ మరియు తమిళనాడులోని తీర ప్రాంతాల్లో, అలాగే తెలంగాణలో ఖమ్మం, మెదక్, సిద్దిపేట్ ఇంకా నల్గొండ జిల్లాల్లో ప్రోత్సహిస్తున్నారు. పెన్ కల్చర్ని సాధారణంగా 3 నుండి 5 మీటర్ల లోతు మరియు 2 నుండి 7 హెక్టార్ల పరిమాణంలో చేపడతారు. ఈ పద్ధతిని జపాన్ దేశస్థులు 1920లో కనుగొన్నారు. పెన్ కల్చర్లో బాంబూ స్టిక్స్ లేదా వుడెన్ పోల్స్, నైలాన్ నెట్స్, ఫ్లోటర్స్, సింకర్స్ వంటి పరికరాలను ఉపయోగించి ఎన్క్లోజర్స్ను తయారు చేస్తారు. పెన్ కల్చర్ కోసం మనం ఎంచుకునే చోట అధిక గాలి మరియు మురికి నీరు ఉండకూడదు. పోల్స్ నీటి అడుగులో స్థిరంగా ఏర్పాటు చేయాలి. నైలాన్ నెట్తో ఒక పోల్ నుండి ఇంకో పోల్కి కట్టాలి. నెట్ కింద వరకు ఫిక్స్ చేయడం వలన చేపలు కూడా బయటికి వెళ్ళలేవు. పెన్ కల్చర్లో 2 మీటర్ల వరకు పొడవు, 5 మీటర్ల వెడల్పు, అలాగే 1.5 మీటర్ల లోతు చూసి నిర్మించుకోవాలి. ఇలా ఒక్కసారి నిర్మించుకుంటే 5 సంవత్సరాల వరకు ఉంటుంది. పెన్ కల్చర్లో మనం రోహు, కట్ల, తిలాపియా, మిల్క్ ఫిష్, పెంగాసియస్ లాంటి చేపలను, అలాగే రొయ్యలను కూడా పెంచుకోవచ్చు. ఈ పద్ధతిలో 200 స్క్వేర్ మీటర్లో 10,000 చేప పిల్లలను స్టాక్ చేసుకోవచ్చు. పెన్ కల్చర్లో నీటి నాణ్యత బాగా ఉండడం వలన చేపలు రోగాల బారిన పడడం చాలా తక్కువ. ఈ పద్ధతి ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి ఫీడ్ లేకుండా చేపల అధిక పెరుగుదల. పెన్ కల్చర్ ప్రారంభించడానికి గవర్నమెంట్ సంస్థ అయిన NFDB అర్హులైన రైతులకి 40% లోన్ ఇస్తుంది. మీరు కూడా పెన్ కల్చర్ వైపు దృష్టి సారించి అధిక లాభాలను మీ సొంతం చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.